జరుగుతున్న వాటికి సంబంధించి కూటమి సర్కార్ ఆల్రెడీ ఏడాది పాలనకు సంబంధించి ఇంకా కావస్తుంది మరికొన్ని రోజుల్లో. సో ఓవరాల్గా మీకు ఏమనిపిస్తోంది? అండి నమస్తే, చెప్పండి. మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా కూటమి ప్రభుత్వం యొక్క అంతర్గత విషయమైనా మనం చూస్తా ఉన్నాం. మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా హోంమంత్రి క్లియర్ గా వైఫల్యం అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ పిఏ కూడా ఏదో చాలా విషయాల్లో స్కామ్స్ కి లేకుంటే అవినీతికి పాల్పడ్డాడని పిఏని కూడా మనం తొలగించుకుంది. ఆవిడ కూడా ఈ మహిళల మీద కానీ, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ పొజిషన్ లో కాపాడటంలో ఆమె తీవ్రంగా వైఫల్యం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. అట్లాగే మరొక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి కూడా మనం ఆ టీటీడీ వైకుంఠ దర్శనాల ఏర్పాట్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కానీ, అట్లాగే మనం చూసాం కాశీనాయన సత్రాల కూల్చివేత అంశం, అట్లాగే సింహాచలంలో కొత్తగా కట్టినటువంటి గోడ కూలి అక్కడ కూడా మరణాలు సంభవించినటువంటి అంశం, చిన్న చిన్న ఏర్పాట్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ మంత్రివర్గంలో ఉంది. అట్లాగే మనం చూసాం ఏది పీడిఎస్ రైస్ గురించి నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ బియ్యం అవినీతి జరగకుండా చేస్తామని చెప్తే ఈరోజు చూసాం కదండి. ఈ రోజు కూడా ప్రతి నియోజకవర్గంలో రమారామి 30 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ప్రతి నెల కూడా పీడిఎస్ బియ్యం. ఏదైతే డైరెక్ట్ గా స్టాక్ పాయింట్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డైరెక్ట్ గా లిఫ్ట్ చేసుకున్నటువంటి అవినీతి పరిస్థితి. వీళ్ళు మళ్ళీ ఏదైతే రేషన్ రవాణా వాహనాల మీద, వాహనదారుల మీద నెపం నెట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇష్టం లేనటువంటి పనులన్నీ కూడా. అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖలో చూసాం ఏదైతే హాస్టల్ పిల్లలకు స్కాలర్షిప్లు సకాలంలో ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ, వాళ్ళకి కాస్మెటిక్స్ ఛార్జెస్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ సరిగ్గా అందించట్లేదు అనేది ఉంది. అట్లాగే ఆయన దగ్గరే ఏదైతే డోలా స్వామి గారు సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు, ఆయన వాలంటీర్ల శాఖ మంత్రి కూడా వాలంటీర్లకి హామీ ఇచ్చినటువంటి విధానాన్ని పూర్తిగా ఇల్లు మేము హామీ ఇవ్వలేదు అని అబద్ధ ప్రచారం అసెంబ్లీలోనే చెప్పాడు. దానికి జీవో లేదు, ఏదో లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. నేనేమన్నానండి, ఇదంతా కూడా అబద్ధాల మంత్రివర్గం తప్పితే మరొకటి కాదు. అట్లాగే కొల్లు రవీంద్ర గారు ఉచిత ఇసుక మైనింగ్ శాఖ, ఉచిత ఇసుక ఎక్కడన్నా లభిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్సైజ్ శాఖ పరిధి కూడా ఆయనలో ఉంటే, ఆయన దగ్గర ఉంటే మనము వీధి వాడ అంతా కూడా అనఫిషియల్ గా మినీ బార్ అండ్ రెస్టారెంట్లు, అట్లాగే ఏదైతే బెల్ట్ షాపులు రన్ చేస్తున్నటువంటి విధానంలో ఆయన కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్గంలో చాలా లోపాలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళందరికీ కొన్ని ర్యాంకులు ఇచ్చి ర్యాంకుల ప్రకారం మేము చూసి మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తామని ఆ వార్నింగ్ ఇవ్వడం, దాంట్లో కూడా ఆ తప్పులు తడకుండా అనేది గుసగుసలు ఉన్నాయి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం కుటుంబ పాలనకు మేము వ్యతిరేకం అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాగబాబుకి 4వ మంత్రి పదవి బెర్త్ ఖాయం చేసుకొని సామాజిక సమీకరణాల్లో కూడా వ్యత్యాసం ఉంది. అన్ని కూడా ఓసీలకే ఉన్నాయి. ఇప్పుడు ఏది జనసేన పార్టీలో మంత్రి పదవులు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు కూడా క్యాబినెట్ లో ఉంటాం, ఎన్ని కూడా విమర్శలకు దారి చేస్తుంది. క్యాబినెట్ కూర్పులోనే చాలా లోపభూయిష్టమైంది. అట్లాగే సీనియర్లను పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీలో వాదన. ఏదైతే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు ఇంకా సీనియర్లందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. లోకేష్ టీంని ఈ దఫా మంత్రివర్గంలో ఎక్కువగా పెట్టుకున్నారనేటువంటి విధానం కూడా ప్రజల్లో నానుతా ఉంది కదండి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అంతర్గత విషయమైనా కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆ ప్రజలకు మంచి పరిపాలన అందించే విషయంలోగా మాత్రం ఇప్పుడున్నటువంటి మంత్రివర్గము సఫలీకృతం కాలేదు. ఖచ్చితంగా విమర్శల పాలైంది ఈ సంవత్సర కాలం అనేది మాత్రం వాస్తవం. అంటే కొత్త తరం రావాలనేది కదా వాళ్ళ కాన్సెప్ట్, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది కదా. మార్చుకోవచ్చు, అది వాళ్ళ అంతర్గత విషయం. ఫెయిల్యూర్స్ అయితే కనపడుతుంది. ప్రాథమికంగా ఈ మంత్రివర్గము కూర్పులు చేసినటువంటి సామాజిక సమీకరణాల్లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ప్రజల్లో ఆకాంక్ష ఉంది. అట్లాగే ప్రభుత్వం చెప్పిన విధంగా ఎక్కడ కూడా ఈ పథకాలు కానీ ఇవన్నీ కూడా సూపర్ 6 కానీ 117 స్కీమ్స్ 117 పథకాలు మేము అమలు చేసామని అబద్ధం లోకేష్ గారే చెప్తున్నారు. ఇది మహానాడు వేదికగా. దీనికి రఫీ గారు కూడా చెప్పాలి. మేమంతా కూడా ఏది నీకు 15 అని మమ్మల్ని ఎవరైతే ఏత్కాలం చేస్తున్నారో వాళ్ళందరూ నోరు మూయించేటట్లు మేము పథకాలు ఇస్తా ఉన్నారే, 117 పథకాలు ఎక్కడ అమలు చేసింది చెప్పాలి. అట్లాగే సూపర్ 6 విషయం కూడా రాకొరా ఏదో గ్యాస్ కొంతమందికి ఇచ్చారా తప్పితే మిగతా పథకాలన్నీ కూడా చతికిల పడి ఉన్నాయి కదండి. ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి వీళ్ళు మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి రోజులు గడిపడం తప్పితే సంవత్సర కాలంగా చేస్తున్నదే కదండి. వచ్చే నెలలో ఇస్తున్నాం. మెగా డిఎస్సి కూడా మొట్టమొదట సంతకం పెడతామని ఇప్పుడు సంవత్సర కాలం అయింది, ఇంకా సాగతిస్తానే ఉన్నారు. అట్లాగే పిఆర్సీ గాని ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ బాకీలు గాని బకాయిలు గాని ఈ అంశాల్లో కూడా వీళ్ళందరూ కూడా కప్పదాటు విధానం తప్పితే చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం గాని, ఈ ప్రభుత్వం, ఈ కేబినెట్ గాని